అనగనగా ఒక దట్టమైన అడవి. అక్కడ ఆకుపచ్చని పురుగులు అన్ని క్రమ పద్ధతిలో వెళ్తున్నాయి. కాని ఒక పురుగు మాత్రం వేరుగా ఉంది. ఆ పురుగు పేరు బాక్స్టర్. తను అద్దంలా మెరుస్తూ ఉంటాడు. పెద్ద పక్షి వచ్చినప్పుడు అందరూ దాక్కున్నారు. కానీ బాక్స్టర్ మాత్రం మెరుస్తూనే ఉన్నాడు. నువ్వు మాకు వద్దు అని వారు బాక్స్టర్ను పంపించారు. బాక్స్టర్ చాలా బాధపడ్డాడు. పాపం బాక్స్టర్ ఒంటరిగానే చీకటిలో ఉండిపోయాడు. ఇంతలో పెద్ద గాలి వాన వచ్చింది. ఆకు విరిగి మిగతా పురుగులు అన్నీ కొండగుంతలో పడిపోయాయి. అక్కడ చాలా చీకటిగా ఉంది. వారికి దారి కనిపించలేదు. అందరూ భయపడ్డారు. ఆ క్షణంలో బాక్స్టర్ పైకి ఎగిరి ఆకాశంలో మెరిసే చంద్రమామ వెలుగును చూసి మంత్రముగ్ధుడయ్యాడు. తనని తాను నమ్మి బాక్స్టర్ ఆ వెలుగులోకి దూకాడు. రంగురంగుల కాంతి ప్రసరించింది. ఆ వెలుగులో మిగతా పురుగులకు దారి దొరికింది. ఒక్కొక్కటిగా పైకి ఎగబాకి చీకటి నుండి బయటపడ్డారు. భిన్నంగా ఉండటం తప్పు కాదు. అదే మన గొప్పతనం. ఫ్రెండ్స్, ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి కథలు మరెన్నో వినడం కోసం సబ్స్క్రైబ్ చేయడం మరవకండి.